జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో 4 ఒద్దుల సంది ఎదురు చూస్తే నిన్న వచ్చింది యూరియా లారీ. ఇక లారీలకెళ్ళి దించి లోపటేస్తే ఆయనతో ఆలస్యమవుతుందని అట్టనే ఇయ్యాలని పట్టుబట్టిరు మొదలు. మళ్ళా అయిన వాళ్ళ కాకుల కానుల కంచాలన్నట్టు గోదాములు వేసిన బస్తాలు ఎటుకెళ్ళి ఎటుపోతాయో అని కూడా అనుమానం ఉండే. కానీ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడితే మళ్ళా కౌంటర్ కాడ కీసులాట తప్పలే. ఈడొక్కతానే కాదు, ఏడ చూసినా గిదే కథ. పొడుగుత లైన్లు కడుతున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో రోడ్డు ఎక్కి ధర్నాకు కూర్చున్నారు అంత రైతులు. ఇటు చూడు, మెదక్ జిల్లా నర్సాపూర్ ప్యాక్స్ బిల్డింగ్ ముంగట చూడు ఈ పెద్దమ్మ ఏం చేస్తుందో. చూసిరా, ఇంటికాడ వంట చేసే పని ఉందని లైన్లకి వెళ్ళిపోతే ఆయనతో లైన్ ఏడా మిస్ అవుతుందేమో అని అల్లమెల్లిగడ్డ పట్టుకొచ్చి పొట్టు ఒలుచుకుంటా కూర్చుందట. 4-5 రోజులు అంది పడిగాపులు కాసుకుంటా ఎదురు చూస్తున్నారట ఇక్కడ రైతులంతా. యూరియాలలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు యూరియా దొరుకుతుందో, ఎప్పుడు పంటకు చల్లుతామో అని పిట్టకు పెట్టినట్టే ఎదురు చూపులు చూస్తున్నారు అంతా. ఊకేసప్పుడు చేయక ఇంటికాడికి వెళ్ళి వస్తా ఓ చెద్దరు, 2 గిన్నెలు, ఇన్ని బియ్యం, ఇన్ని కూరగాయలు పట్టుకొస్తారా అంటే ఈయనే వంట వండుకొని ఈయనే పంటే సరిపోతుంది. ఎరువులు వచ్చినప్పుడే వంట పోతుండే కదా.